జై భగవద్గీత. కృష్ణం వందే జగద్గురు. నిత్య జీవితంలో భగవద్గీతతో నిత్య జీవనం. మనకి ఈ కార్యక్రమంలో నిష్కామ కర్మయోగం నుంచి మనం తెలుసుకుంటున్నాం. ఈ నిష్కామ కర్మ ఎలా చేయాలో మనకి పరమాత్మ 2వ అధ్యాయం చెప్పాడు, 3వ అధ్యాయం కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో 1-2 పాయింట్లు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. యస్తింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఈ యొక్క వీడియోలో 1-2 పాయింట్లు తెలుసుకుందాం. ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి, కోరికలు లేకుండా పని చేయాలి అని పరమాత్మ చెప్తున్నాడు. పనులన్నీ చేయాలి. ఆ పనులన్నీ కోరికలతో నిండిపోతే ఇబ్బంది పడతారు, దుఃఖానికి దారితీస్తాయని చెప్తూ మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి గురించినటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి భగవద్గీతలో. అంటే మనస్సుని ఎలా నియంత్రించాలి, జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇవి జ్ఞానేంద్రియాలు అంటే చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, స్పర్శ. ఇవి అన్నీ కూడా బయట తాలూకు విషయాలన్నీ గ్రహించి ఆ గ్రహించిన విషయాలన్నిటినీ మనస్సుకి చేరవేస్తూ ఉంటాయి, మనస్సులో ముద్రపడుతూ ఉంటాయి. కాబట్టి మనస్సుకి ఈ జ్ఞానేంద్రియాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంకా పెద్దలు ఏం చెప్పారంటే ఈ మనస్సుని తల్లితో పోల్చారు, బుద్ధిని తల్లితో పోల్చారు. ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవి చెప్పుకున్నాం కదా, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఇవన్నీ కూడా పిల్లలు అన్నమాట. ఇది కుటుంబం, మన కుటుంబం. తండ్రి బుద్ధి, తల్లి మనస్సు, ఈ జ్ఞానేంద్రియాలు 5 కూడా పిల్లలు. ఈ పిల్లలు ఏం చేస్తాయంటే బయట తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి ఈ మనస్సుకు పంపుతూ ఉంటాయి. ఆ పంపినవి అంటే మంచి చెడు 2 పంపుతుంటాయి. కాబట్టి ఆ పంపినవి మనస్సులో ముద్ర పడిపోతూ ఉంటాయి. మనస్సు ఏం చేయాలి? విచక్షణ ఉపయోగించాలి. అంటే తల్లి ఏం చేయాలి? పిల్లలు అడిగింది ప్రతిదీ ఇచ్చేస్తే అలాగా పిల్లలు పాడైపోతారు కదా. అందుకనే తల్లి ఏం చేయాలి? ఇది బాబు ఇది తప్పు, ఇది చూడకూడదు, ఇది చూడాలి, ఇది వినాలి, ఇది వినకూడదు అని, ఇది తినాలి, ఇది తినకూడదు, మనస్సు అన్నీ కూడా చెప్తూ ఉండాలి. మనస్సు ఏం చేస్తుందంటే జ్ఞానేంద్రియాల కంటే పిల్లలకు లొంగిపోతుంది ఒకసారి. అందుకని అక్కడ తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఉంది. ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఈ మనస్సుని తల్లితో పోల్చారు. పిల్లలకి ఏదైతే అది ఇచ్చేస్తే అవుతుంది, పిల్లలు పాడైపోతారు కదా. అలాగే జ్ఞానేంద్రియాలు చూసినవి అన్ని మనసు, ఆ మనస్సు అనేది యాక్సెప్ట్ చేసేది అనుకోండి, అన్ని తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని 2 మిక్స్ అనమాట. మనసులో చాలా విషయాలు మనకి రికార్డ్ అయిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనస్సు ఏం చేయాలి? ఈ జ్ఞానేంద్రియాలు చూసినవి, విన్నవి, ఇవన్నిటినీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా సేకరించిన దానికి మనస్సు ఏం చేయాలి? నిగ్రహించి ఇది చూడవచ్చు, ఇది వినొచ్చు, ఇది తినచ్చు, ఇది స్పర్శ చేయవచ్చు, ఇవన్నీ కూడా, ఇది వాసన చూడవచ్చు, ఇది వాసన చూడకూడదు, ప్రతిదీ కూడా మనస్సు ఇంద్రియాలను ఆపరేట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక పాయింట్ నేర్చుకున్నాం ఇక్కడ. మనస్సు ఇంద్రియాలను ఆపరేట్ చేయాలి. కానీ జ్ఞానేంద్రియాలు మనస్సును ఆపరేట్ చేస్తే ప్రమాదం సుమా, లొంగిపోకూడదు మనస్సు అని చెప్తూ ఇది కుటుంబం, ఈ కుటుంబాన్ని సరిగ్గా ఆపరేట్ చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఒకటి తెలుసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం? జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవి ఒక కుటుంబం.
ఎవరు ఆపరేట్ చేయాలని మనం తెలుసుకోవాలి. లేకపోతే చేసిన పనులు తప్పుడు పనులు చేసేస్తుంటాం. వీటిని సరిగ్గా నియంత్రించాలి. దేని చేత నియంత్రించాలి అనేది మరి కొంత సమాచారాన్ని వచ్చే వీడియోలో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. స్వస్తి.